హీరోలకు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్స్ ఇచ్చే నిర్మాతలు మాకు వేతనాలు మాత్రం పెంచలేరా అంటూ సూటిగా ప్రశ్నించారు కార్మికులు. సాఫ్ట్వేర్ ఉద్యోగులతో తమ వేతనాలను పోల్చడంపై నిలదీశారు. నెలలో సగం రోజులే తమకు పని ఉంటుందని గుర్తు చేశారు. ముంబై టెక్నీషియన్లకు పెట్టే ఖర్చులో సగం ఇచ్చినా మా బతుకులు మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, హీరోలకు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చే నిర్మాతలు మాకు వేతనాలు మాత్రం పెంచలేరా అంటూ సుడిగా ప్రశ్నించారు కార్మికులు. సాఫ్ట్వేర్ ఉద్యోగులతో తమ వేతనాలను పోల్చడంపై నిలదీశారు. నెలలో సగం రోజులే తమకు పని ఉంటుందని గుర్తు చేశారు. ముంబై టెక్నీషియన్లకు పెట్టే ఖర్చులో సగం ఇచ్చిన మా బతుకులు మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? శివాని, అయితే హీరోలకు 100 కోట్లు మాకు వేతనాలు పెంచరా అంటూ కూడా కార్మికులు తీవ్రంగా మండిపడ్డట్టుగా తెలుస్తుంది. అయితే అదేవిధంగా టాలీవుడ్ నిర్మాతలకు ఫెడరేషన్ కు మధ్య వివాదం ఇంకా సద్దుమణగలేదు. అయితే ఆ చర్చలు జరిగిన తర్వాత కూడా అయితే ఏదైతే ఫెడరేషన్ సభ్యులు ఉన్నారో చిన్న నిర్మాతలు ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్మికులతోని అయితే తెగేసి చెప్పడం జరిగింది. ఎలాంటి అయితే జీతభత్యాలు పెంచడం లేదంటూ కూడా తెగేసి చెప్పిన నేపథ్యంలో కార్మికులు కూడా భీష్మించుకుంటున్నారు. అయితే 5 రోజులుగా కూడా ఈ యొక్క సమ్మె నిరావధిక అయితే నిర్వహిస్తున్నారు. సినిమాల్లో నటించే హీరోలకు 100 కోట్లు ఇస్తున్నారని తమకు వేతనాలు పెంచితే నష్టం ఏంటి అంటూ కూడా కార్మికులు అయితే ఎదురు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే సాఫ్ట్వేర్ వాళ్ళతో నెలకు జీతం వస్తుంది, తమకు నెలలో సగం రోజులే పని దొరుకుతుందంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితులు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ముంబై టెక్నీషియన్లు తీసుకొచ్చేందుకు పెట్టే ఖర్చులు కనీసం సగం తమకు ఇచ్చినా తమ భక్తులు మారుతాయని ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ లోకల్ వాళ్ళతో చేపించకుండా ముంబై తీసుకున్న ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడం వలన మేము కూడా లాస్ అవుతామంటూ కూడా కార్మికులు ఖచ్చితంగా అయితే దర్శక నిర్మాతలు మాపై ఆలోచించాలి. హీరోలకు 100 కోట్లు పెట్టి ఇవ్వడం కంటే మాకు చిన్నపాటికి 10% నుంచి 30% అయితే 3 సంవత్సరాలుగా 10% పెంచుతూ అయితే అగ్రిమెంట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో 3 సంవత్సరాల నుంచి వీళ్ళకు పెంచలేదు కాబట్టి 3 సంవత్సరాలకు 10% కలిపి 30% అవుతుంది. కాబట్టి వీళ్ళు న్యాయమైన డిమాండ్లను కోరుతున్నారు కూడా. చిన్న నిర్మాతలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, పెద్ద నిర్మాతలు పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు సెలవు దినము కావడం చేత అయితే సోమవారం వరకు అయితే ఈ దాన్ని ఖచ్చితంగా తేల్చేస్తామని కూడా నిర్మాతలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.